నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకి స్వాగతం. రాష్ట్రంలో వైకాపా విధ్వంస పాలన పోయి ప్రజాపాలన రావడంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన సాగించడంతో ప్రజలు విలవిలలాడిపోయి 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. అయినా జగన్ బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. స్థానిక 37, 41, 42 డివిజన్లు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల గురించే నాకు కొన్ని ఏరియాలో వచ్చి అసలు మాకు స్కూల్కి వెళ్ళాలని భయం వేస్తుంది అని చెప్పేవారు పిల్లలు. అది అన్న తర్వాత ఏబీసీ సెంటర్లో అడిషనల్గా ఇంకో 60 కెనాల్స్ పెంచాం కెపాసిటీ. హలో, నువ్వు పెద్దోడు అయ్యేసరికి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ మాయ నీకు మంచి మంచి ఐటీ కంపెనీలు తెస్తారు. తీసుకో ఇస్తాం. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు పెట్టుకున్నాం. అందరూ రేషన్ కార్డులు ఇస్తేనే కొత్త పెన్షన్స్. మీరు అర్థం చేసుకోండి అమ్మా. గత 5 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు ఇవ్వాల, కొత్త పెన్షన్ ఇవ్వలేదు వైసీపీ. రేషన్ కార్డు అవసరం ఏంటని అనుకోవచ్చు. రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుంది, ఇల్లు వస్తుంది, ఏదైనా వస్తుంది, తల్లికి వందనం. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు. ఇప్పుడు కేవలం మన నియోజకవర్గంలో 5,100 మంది పెట్టుకున్నారు కొత్త రేషన్ కార్డులు. వాళ్ళందరికీ కొత్త ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ వెంటనే 3 నెలల్లో ఇవ్వబోతా ఉన్నాం. అర్హత ఉన్న వాళ్ళందరూ మీ సచివాలయం వెల్ఫేర్ ఆఫీసర్లకి అన్ని పేపర్లు ఇచ్చుకొని ఉండండి. ఒకవేళ ముందే ఇచ్చడం, ఎందుకంటే ఈవిడ పెట్టారు, ఈవిడ పేరు మీద 3 మీటర్లు ఉన్నాయని చూపిస్తుంది సిస్టంలో, వాస్తవానికి ఉండవు. అప్పుడు ఈవిడ ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్ళి మిగతా 2 మీటర్లు తీయించేసుకొని పేపర్ ఇచ్చారనుకోండి, వెంటనే వెల్ఫేర్ ఆవిడకి కావాల్సిన సంక్షేమ కార్యక్రమం వస్తుంది. అందుకని ముందు పేపర్లు ఇచ్చేసి చేయించుకోండి అంటున్నాం. చూసుకోండి అంతా. ఏం పడిపోతుంది అమ్మా, లైట్లు కొన్ని అవసరం ఉన్నాయి అంటున్నారు. 42వ వార్డు ఒక 3 లైట్లు ఎమర్జెన్సీ అమ్మ, కొద్దిగా పంపించండి. 3 లైట్లు ఎమర్జెన్సీ, ఎందుకంటే కొద్దిగా అది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెరుగుతున్నారు. సాయంత్రం రేపు పొద్దున వేయించాడు, మల్లరాజు గారు చేస్తారని చెప్పారు. ఇప్పుడు రత్నంపేటలోని ట్రాన్స్ఫార్మర్ సైట్ చూపించేశారా? వచ్చేసిందా? శాంక్షన్ అయిందా? ఉన్నాడైనా రండి. యాక్చువల్గా అలా చేయకూడదు, అది ఇప్పుడు చేయకూడదు అన్నారు. ఇప్పుడు మనం అది లెగసీ వేస్ట్ క్లియర్ చేస్తున్నాం. క్లియర్ చేసి ఇక్కడ మనకు ఫర్దర్గా అది డంప్ యార్డ్ కాదనుకున్నప్పుడు ఈ డ్రైన్ని మలుచుకోవాలి ఇంకో డైరెక్షన్. అదేదో దీన్ని ఇలాగ ఇక్కడ కలవట్ పెట్టి అటు కలిపేసి పెట్టేస్తే బెటర్ కదా. ఇది ఒకటి ఆల్టర్నేటివ్ ఇక్కడ నుంచి కలవట్ పెట్టి ఇది ఇలాగ వెళ్ళిపోతే ఇది ఈ వాటర్ బ్లాగింగ్ ఆగుతుంది, నీళ్ళు కూడా పెద్ద డ్రైన్ అవుతుంది. రత్నంపేట, వాంపే అన్నిటికీ కూడా పైన స్లాబ్ ప్లాస్టింగ్లు పెట్టాం. స్వతహాగా అయితే మీ ఆస్తి ఇక్కడ ఉన్నవాళ్ళు మున్సిపల్ పార్క్ మీ ఆస్తి అన్నప్పుడు మీ ఆస్తికి మరమ్మతులు మీరు చేసుకోవాలి. కానీ మనం ఏం చేసామంటే పైన స్లాబ్లు లీక్ అవుతున్నాయి కాబట్టి ఫ్లోరింగ్ కొద్ది ప్లాస్టిక్ చేయించుకోవాలి. అవుతుంది పుష్కరాలకి ఏదో గ్రాంట్లో మీరు అయిపోయిందా? కొద్ది టైం నేనే వస్తాను, మైండ్లో ఉంది. ఎక్కడ ఎక్కడ అదే అంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ గుడి అన్నారు,